ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ క్షయ దినోత్సవంను ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ క్షయ దినోత్సవం టీబీ డేను ఏ తేదీన నిర్వహిస్తారంటే మార్చి 24. మార్చి 24వ తారీఖున ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం వరల్డ్ టీబీ డేని నిర్వహిస్తారన్నమాట. మార్చి 24. 1882 మార్చి 24వ తారీఖున రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త ఈ క్షయవ్యాధిని కలిగించేటువంటి బ్యాక్టీరియా మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ను కనుగొన్నాడు. క్షయవ్యాధిని కలిగించేటువంటి బ్యాక్టీరియా మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ను కనుగొన్నారు రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త 1882 మార్చి 24వ తారీఖున. 1982కు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1982కు ఇలా మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ను కనుగొని 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మార్చి 24వ తారీఖును అక్కడ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంగా నిర్వహించాలి అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి ప్రకటించిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సరే, క్షయవ్యాధి దినోత్సవాన్ని ఎందుకు చేస్తారంటే ప్రజలలో అవగాహన తీసుకురావడం, క్షయవ్యాధి వలన కలిగే నష్టాలు, ఆ క్షయవ్యాధికి సంబంధించిన లక్షణాల గురించి, క్షయవ్యాధి రాకుండా ఎలా నివారించుకోవచ్చు అనే విషయాలపైన ప్రజలలో అవగాహన తీసుకురావడం అన్నమాట. క్షయవ్యాధి అనేటువంటిది మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. క్షయవ్యాధి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. క్షయవ్యాధికి వ్యాక్సిన్ బీసీజీ వ్యాక్సిన్ ఇస్తారు. క్షయవ్యాధికి ఇచ్చే వ్యాక్సిన్ బీసీజీ వ్యాక్సిన్, బ్యాసిల్లస్ కాల్మెట్స్ అండ్ గరైన్. బీసీజీ పూర్తి పేరు బ్యాసిల్లస్ కాల్మెట్స్ అండ్ గరైన్. ఈ బీసీజీ టీకాను, బీసీజీ వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారంటే కాల్మెట్స్ అండ్ గరైన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కనుగొంటారు. 1921లో కనుగొన్నారు వీళ్ళిద్దరు. అందుకే దానికి బీసీజీ వ్యాక్సిన్ అని పేరు పెట్టారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, బీసీజీ వ్యాక్సిన్ క్షయవ్యాధికి ఇచ్చే వ్యాక్సిన్ అనమాట. ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి క్షయవ్యాధి. ఈ క్షయవ్యాధి లక్షణాలు ఏంటి అంటే దగ్గు రావడము, ఛాతి నొప్పి కలగడం, చెమటలు పట్టడం, అలసట చెందడం, ఓకేనా, జ్వరం రావడం, ఆకలి మందగించడం, ఇట్లాంటివన్నీ కూడా క్షయవ్యాధిలో లక్షణాలు, ప్రముఖమైన లక్షణాలు అన్నమాట. క్షయవ్యాధికి సంబంధించి భారతదేశంలో ప్రతి సెకనుకు ఒకరికి సోకుతుందంట. రోజుకు 1000 మంది మరణిస్తున్నారంట. ప్రతి సెకనుకు ఒకరికి సోకుతుంది, రోజుకు 1000 మంది మరణిస్తున్నారని నివేదికలు అందిస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి క్షయవ్యాధి ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యాధో మనం అర్థం చేసుకోవాలి. క్షయవ్యాధి దినోత్సవం యొక్క థీమ్ ఈ ఏడాది, థీమ్ నోట్ చేసుకోండి. ఎస్ వీ క్యాన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్, డెలివర్ అనేది థీమ్ అనమాట. ఎస్ వీ క్యాన్ ఎండ్ టీబీ అంటే అవును, మనం ఈ క్షయవ్యాధిని అంతం చేయగలం. దానికి ఏం కావాలి? కమిట్, కట్టుబడి ఉండడం, ఇన్వెస్ట్, పెట్టుబడి పెట్టడం, డెలివర్, అందించడం. పెట్టుబడి పెడితే మనము కట్టుబడి ఉండి పెట్టుబడి పెడితే ఆటోమేటిక్గా మనము దానిని అందించగలం అన్నమాట. అది థీమ్ అనమాట, నోట్ చేసుకోవాలి. మార్చి 21 ఫారెస్ట్ డే, మార్చి 22 వాటర్ డే, మార్చి 23 మెట్రలాజికల్ డే, మార్చి 21 అటవీ దినోత్సవం, మార్చి 22 నీటి దినోత్సవం, మార్చి 23 వాతావరణ దినోత్సవం. ఈ 3 థీములు నేను చెప్పా. వీటిని కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని ప్రతి ఒక్కరు కూడా అందించండి. ఒకవేళ మీకు గుర్తుకు లేకపోతే ఒకసారి రివిజన్ చేయండి. మార్చి 21, మార్చి 22, మార్చి 23 డేట్లలో చెప్పినటువంటి ఈ డేట్ థీములు బాగా చదివి కామెంట్ బాక్స్లో మీరు చేస్తే అవి గుర్తుండిపోతాయి. కాబట్టి అందరూ దయచేసి రిపీట్ చేయండి. సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలో తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ను ఏ దేశంలో ఏర్పాటు చేశారు? ప్రపంచంలో తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్, తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే మొదటిదన్నమాట. జపాన్ దేశంలోని ఒసాకా నగరానికి 60 మైళ్ళ దూరంలో
జపాన్ దేశానికి 60 మైళ్ళ దూరంలో గల ఒసాకా అనే నగరంలో మనకి అక్కడ ఒకయామా అనే ప్లేస్లో దక్షిణ ప్రీఫెక్చర్లో ఈ రైల్వే స్టేషను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. దక్షిణ ప్రీఫెక్చర్ అనేటువంటి ప్రాంతంలో ఇది ఏర్పాటు చేస్తారంట. ఒకయామా సమీపంలో ఒసాకా నగరానికి 60 మైళ్ళ దూరంలో ఒకయామా సమీపంలో ఉన్నటువంటి దక్షిణ ప్రీఫెక్చర్లో ఇది ఏర్పాటు చేస్తారు. దీని యొక్క విస్తీర్ణం 10 చదరపు కిలోమీటర్లతో ఉంటుంది. 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటు అవుతూ ఉంది. 2.6 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల ఎత్తు, 6.3 మీటర్ల వెడల్పు, 6.3 మీటర్ల వెడల్పుతో ఈ 3D ప్రింటెడ్ రైల్వే స్టేషను చేస్తున్నారన్నమాట. ఓకేనా. ఇక్కడ రీన్ఫోర్డ్ కాంక్రీట్ ఉపయోగిస్తారు. దీనికి చాలా తక్కువగా కాంక్రీట్ ఉపయోగిస్తారు అనమాట. రీన్ఫోర్డ్ కాంక్రీట్ను ఉపయోగించి ఒక 3D ప్రింటెడ్తో ఈ రైల్వే స్టేషన్ను తయారు చేస్తున్నారు. కేవలం 6 గంటల్లో దీని నిర్మాణం జరుగుతుంది. చూడండి, ఒక రైల్వే స్టేషన్ కట్టాలన్నా, ఒక నిర్మాణం కట్టాలన్నా మనకు రోజులు పడతాయి. కానీ ఇక్కడ కేవలం 6 గంటల్లోనే ఈ 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ అనేటువంటిది నిర్మించబోతున్నారు. అలా ఏ దేశం వార్తల్లో ఉందంటే జపాన్ దేశం. ఏ దేశం? జపాన్ దేశం అన్నమాట. కాబట్టి ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఏర్పాటైంది, 6 గంటల్లోనే ఏర్పాటైందంటే జపాన్ దేశంలో. 10 చదరపు మీటర్ల విస్తీర్ణం అన్నమాట, గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఏ కాంక్రీట్తో? రీన్ఫోర్డ్ కాంక్రీట్తో ఈ నిర్మాణం జరిగిందనమాట. ఈ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్, దానిపైన అన్నీ కూడా చేపల యొక్క చిత్రాలతో, ఓకేనా, మొత్తం అంతా కూడా చాలా చక్కగా అందంగా చూడడానికి బాగా, ఓకేనా, మనకి నారింజ పండ్లు ఉంటాయి కదా, ఆరెంజ్, ఓకేనా, ఆ కలర్లో మొత్తం అంతా కూడా వేసి అన్నీ కూడా చేపలతో మనకి ఆ 3D ప్రింటెడ్ రైల్వే నిర్మాణం అనేటువంటిది చేస్తున్నారు. కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా, చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక నా నుంచి మీకు క్వశ్చన్ ఏమిటంటే కనుక, ఇటీవల జల వనరులు నివేదిక ఇచ్చారు. మన భారతదేశ జల వనరులు, వాటర్ రిసోర్స్, జల వనరులు అత్యధికంగా గల రాష్ట్రాల జాబితాను విడుదల చేశారు. మనం చెప్పుకున్నాం. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4ను చెప్పుకున్నాం. కాబట్టి ఏవి టాప్లో ఉన్నాయి 4 కూడా రాష్ట్రాలు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. టాప్ 1లో ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి అక్కడ సుందర్బన్ టైగర్ రిజర్వ్ ఉంటుంది. అది నేను మీకు కోడ్ చెప్తున్నా. టాప్ 2లో ఉన్నటువంటిది వచ్చేసి ఇంకా మనకు దేశంలో పాల ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం, ఓకేనా, అది కోడ్ చెప్పా. టాప్ 3లో ఉన్నటువంటిది మన భారతదేశంలో కొత్తగా రాజధాని నిర్మాణం చేపడుతుంది. మన భారతదేశంలో చేపడుతూ ఉందన్నమాట కొత్తగా, ఓకేనా, అది టాప్ 3లో ఉంది. టాప్ 4లో ఉన్నటువంటిది అక్కడ బాగా మహానది ప్రవహిస్తుంది. భారతదేశంలో మహానది అత్యధికంగా ప్రవహించే రాష్ట్రం అన్నమాట అది. నేను కోర్స్ కూడా చెప్పాను, మీకు గుర్తు లేకుంటే దీని ప్రకారం మీరు ఆన్సర్ చేసుకోండి. జల వనరులు టాప్ 4 స్టేట్స్ అన్నమాట. థర్డ్ క్వశ్చన్, సరిహద్దు నిఘా కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలను ఏ ఐఐటి అభివృద్ధి చేసినది? చూడండి, సరిహద్దు నిఘా, మన బార్డర్ ఏదైతే ఉంటుందో, మన భారతదేశానికి సరిహద్దు ఏదైతే ఉంటుందో అక్కడ నిఘాను మరింత పెంచడం కోసం ఐఐటి గౌహతి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలను అక్కడ అభివృద్ధి చేయడం చేస్తూ ఉన్నారన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలను అభివృద్ధి చేసినటువంటి ఐఐటి అనమాట ఇప్పుడు ఐఐటి గౌహతి. దేనికోసం? సరిహద్దుల్లో నిఘాను మరింత పెంచడం కోసం. చూడండి, మన భారతదేశానికి ఎప్పుడైనా సరే చైనాతో కావచ్చు, పాకిస్తాన్తో పెద్ద సమస్యనే. ఎందుకంటే మనకి అత్యంత శత్రువులుగా మనం భావిస్తాం పాకిస్తాన్ దేశాన్ని. అదేవిధంగా ఇప్పుడు చైనా కూడా. కాబట్టి చైనాతో ఆల్రెడీ మనకి యుద్ధాలు జరిగాయి, పాకిస్తాన్తో యుద్ధాలు జరిగాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి పాకిస్తాన్తో చైనాతో యుద్ధాలు జరుగుతాయి అన్నమాట. ఆ క్రమంలో ముఖ్యంగా మన సరిహద్దులు ఏవైతే ఉంటాయో ఆ సరిహద్దులో మరింత నిఘాను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ మరింత భద్రతను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఆ క్రమంలో ఐఐటి గౌహతి వాళ్ళు ఏం చేశారంటే కనుక చాలా చక్కగా ఆ సరిహద్దుల్లో నిఘా కోసం ఐఐటి రోబోలను డెవలప్ చేశారనమాట. అది ఈరోజు మ్యాటర్. కాబట్టి ఐఐటి గౌహతి వార్తలో ఉంది. కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మీరు అందరు కూడా. ఇక నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఓకేనా, మనకి రక్షణ శాఖ శాస్త్రవేత్త
అయినటువంటి రామకృష్ణ గారు ఓకేనా మనకి ఓకేనా కృషి కవచ్ అనే దానిని తయారు చేశారు. ఈ కృషి కవచ్ను ఎందుకు ఉపయోగిస్తారు ఓకేనా మనకు రక్షణ శాఖ శాస్త్రవేత్త అన్నమాట రామకృష్ణ. అతను కృషి కవచ్ అనే దానిని తయారు చేశాడు. చాలా అద్భుతంగా అది ఉపయోగపడుతుందన్నమాట. దేనికోసం మనం ఇదివరకు క్లాసులో చెప్పాం కాబట్టి మీకు క్వశ్చన్ ఇది. కానీ కామెంట్ బాక్స్లో అందరూ కూడా మీ సమాధానాన్ని తెలియజేయండి. తెలియకపోతే నన్ను అడగండి, నేను మీకు కామెంట్ బాక్స్లో ఇక్కడ మీకు సమాధానము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చెప్పడానికి ట్రై చేయండి. ఇక్కడ తెలియకపోతే తెలుసుకోండి. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 4. డ్రోన్ దాడులను తిప్పికొట్టే యాంటీ డ్రోన్ సిస్టమ్ D4ను అభివృద్ధి చేసిన దేశమేది? చూడండి, డ్రోన్ దాడులను తిప్పికొట్టేటువంటి ఒక యాంటీ డ్రోన్ సిస్టమ్ను D4, దాని పేరు వచ్చేసి D4 అనమాట, అభివృద్ధి చేసిన దేశం మన భారతదేశమే. భారతదేశానికి చెందినటువంటి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయినటువంటి DRDO వాళ్ళు దీన్ని ఓకేనా చేశారనమాట. భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. DRDO వారిచే భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. D4 సిస్టమ్ను. D4 నోట్ చేసుకోండి. డ్రోను, డిటెక్ట్, డిటరు, డెస్ట్రాయ్. డ్రోను డిటెక్ట్ అంటే గుర్తించడం, డిటర్ అంటే అరికట్టడం, డెస్ట్రాయ్ అంటే నాశనం చేయడం. అంటే డ్రోన్లు, శత్రువులకు చెందినటువంటి డ్రోన్లు, శత్రు దేశాలకు చెందిన డ్రోన్లు ఏవైతే ఉంటాయో ఆ డ్రోన్లను గుర్తించి వాటిని అరికట్టి నాశనం చేస్తాయన్నమాట. అదే D4 అంటే కనుక. అత్యంత అద్భుతమైనటువంటి వ్యవస్థ అనమాట, యాంటీ డ్రోన్ సిస్టమ్ అనమాట ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, D4ను అభివృద్ధి చేసింది DRDO వాళ్ళు, భారతదేశానికి చెందిన DRDO అనమాట. ఓకేనా? DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDO ఏర్పడిన సంవత్సరం 1958. DRDO ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. DRDO ప్రస్తుత చైర్మన్ షమీర్ వి కామత్ అనమాట. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఉగాది రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. P4లో PPPP 4 ఉన్నాయి. ఓకేనా? అవి ఏవి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. P4లో ఏమేమి ఉన్నాయో కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. దేనికోసం ఈ P4 కార్యక్రమం అనేటువంటిది మీ సమాధానాన్ని తెలియజేయండి. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. వార్తలలో ఉన్న మసాయి మారా నేషనల్ ఫారెస్ట్ ఏ దేశంలో కలదు? మసాయి మారా నేషనల్ ఫారెస్ట్ అనేది ఇప్పుడు వార్తల్లో ఉందన్నమాట. ఎందుకు వార్తల్లో ఉందంటే, ఈ మసాయి మారా ఫారెస్ట్ అనేటువంటిది ఇప్పుడు ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది అనమాట. ఈ ఫారెస్ట్ ఇది కెన్యా దేశంలో ఉన్నటువంటి ఫారెస్ట్, మసాయి మారా నేషనల్ ఫారెస్ట్. మసాయి మారా నేషనల్ ఫారెస్ట్ ఏం చెప్తుందంటే కనుక, మసాయి మారా నేషనల్ ఫారెస్ట్ యొక్క రారాజుగా ఒక సింహం అనమాట. అది స్కార్ లయనర్గా SCAR స్కార్ లయన్ అనమాట. స్కార్ లయన్ అంటే ఏంటంటే దాని కంటిపైన గాయము ఉందన్నమాట, ఆ స్కార్ లయను. ఈ స్కార్ లయనే ఆ మసాయి మారా ఫారెస్ట్లో ఒక రారాజుగా, స్టార్ లైన్గా, ఒక స్టార్ లాగా వెలుగొందిందనమాట. 130 మగసింహాలను హతమార్చిందంట, 400 హైనాలను హతమార్చిందంట. ఓకేనా? ఈ స్కార్ లయన్ అనమాట, కంటిపైన గాయం ఏర్పడిందనమాట. కోట్లాది మంది అభిమానుల యొక్క అభిమానాన్ని చూరగొందనమాట ఈ స్కార్ లయను. యాక్చువల్గా 12 ఏళ్ళు బతుకుతాయన్నమాట సింహాలు, కానీ ఇది 14 ఏళ్ళు బతికిందనమాట. 14 ఏళ్ళ సింహం అనమాట ఈ స్కార్ లయను. ఇది స్టార్గా అక్కడ మసాయి మారా ఫారెస్ట్లో మనకి పేరు పొందిందనమాట. 14 ఏళ్ళ జీవితం గడిపింది. 2024లో ఇది మరణించిందనమాట. 400 హైనాలను హతమార్చింది, 130 మగసింహాలను హతమార్చింది. 400 మైళ్ళు ఈ ఫారెస్ట్ యొక్క విస్తీర్ణం ఎంత? 400 మైళ్ళ వరకు ఉంటుందన్నమాట. ఈ 400 మైళ్ళల్లో అది రారాజుగా వెలుగొంది అన్నమాట. అదనమాట న్యూస్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్గా ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏమిటంటే కనుక, భారతదేశంలో తొలి టైగర్ ప్రాజెక్ట్ ఏది? ఇది కర్ణాటకలో ఉంటుంది. భారతదేశంలో తొలి ఎలిఫెంట్ రిజర్వ్ ఏది? ఇది జార్ఖండ్లో ఉంటుంది. భారతదేశంలో తొలి నేషనల్ పార్క్ ఏది? ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది.
చూద్దాం ఈ మూడింటికి ఆన్సర్ ఎవరు చేస్తారనేది. ఓకేనా, మనకి స్టాండర్డ్ జీకేలో చాలా ఇంపార్టెంట్, జాగ్రఫీ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అడిగా. చూద్దాం ఎవరెవరు చేస్తారనేది చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6. 2024 నివేదిక ప్రకారం నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య ఎంత? నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ NSTR. నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య 76. 2023లో 74 ఉన్నటువంటి పులులు 2024 వచ్చేసరికి 76కు చేరాయంట. 2 పులులు పెరిగాయన్నమాట. 2023లో 74 పులులు ఉంటే 2024 నివేదిక ప్రకారం ఓకేనా 76 పులులు ఉన్నట్టుగా నివేదిక తెలుపుతుందన్నమాట. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక టైగర్ రిజర్వ్ ఏదంటే నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వు. నాగార్జున శ్రీశైలం అనమాట. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి టైగర్ రిజర్వ్ అనమాట ఇది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి టైగర్ రిజర్వ్ నాగార్జున శ్రీశైలం. తెలంగాణలో ఈ నాగార్జున శ్రీశైలమే కాకుండా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది ఒకటి ఉంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ కూడా ఉంటాయన్నమాట తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒకే ఒక టైగర్ రిజర్వ్ ఉంది, నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్. శ్రీశైలం అంటే నంద్యాల జిల్లా అనమాట, నల్లమల్ల ఫారెస్ట్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవులు ఏవంటే నల్లమల్ల అడవులే. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవులు నల్లమల్ల అడవులే అనమాట. సరే, ఈ 76 పులులలో 40 వచ్చేసి ఆడ పులులు ఉన్నాయి, 32 మగ పులులు ఉన్నాయి. 4 అవి ఆడవో మగవో గుర్తించడం కష్టం అవుతుందన్నమాట. 40 వచ్చేసి ఆడ పులులు, 32 మగ పులులు ఉన్నాయంట. 4 వచ్చేసి ఏ పులులు అంటే ఆడవా మగవా అని గుర్తించడం కష్టం అవుతుందని చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకొని నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్కి సంబంధించినటువంటి పులుల నివేదికను అందించడం జరిగిందనమాట లేటెస్ట్గా. ఇకపోతే చాలా వెరీ ఇంపార్టెంట్గా చూడండి, పులి జాతీయ జంతువు అనమాట మన దేశానికి. 1972లో పులి జాతీయ జంతువు చేశారు. 1973లో టైగర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. పులులను రక్షించుకోవాలనే ఉద్దేశం మీద భారతదేశంలో ఏర్పాటైనటువంటివి టైగర్ రిజర్వ్స్ అనమాట. 1973 నుంచి మొదటి టైగర్ రిజర్వ్ కర్ణాటకలోని బందీపూర్. చివరి టైగర్ రిజర్వ్ మొన్న ఏర్పాటైన టైగర్ రిజర్వ్ మాధవ్ టైగర్ రిజర్వ్ అనమాట. మాధవ్ టైగర్ రిజర్వ్ 58వ. 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. 58వ మాధవ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రం? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మొదటిది కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ అనమాట. చివరిది మాధవ్ టైగర్ రిజర్వ్. అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్లోని టైగర్ రిజర్వ్ అనమాట. నాగార్జున శ్రీశైలం. చిన్న టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి BOR. బోర్ అంటే మహారాష్ట్రలో ఉంటుంది టైగర్ రిజర్వ్. మహారాష్ట్రలోని బోర్ టైగర్ రిజర్వ్ అనమాట. ఇదివరకు చిన్నది ఓరంగా అస్సాం అని చెప్పుకునే వాళ్ళం. లేటెస్ట్గా ఇప్పుడు బోర్ అంటున్నారనమాట. మహారాష్ట్రలోని బోరే అతి చిన్న టైగర్ రిజర్వ్గా గుర్తించబడింది. 138 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుందన్నమాట బోర్ టైగర్ రిజర్వ్. ఎక్కువ పులులు ఉన్న టైగర్ రిజర్వ్ వచ్చేసి ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్. ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్లో ఎక్కువ పులులు ఉన్నాయి. ఒకే ఒక పులి ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్లోని కమ్లంగ్ టైగర్ రిజర్వ్ అనమాట. ఎక్కువ పులులు ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్, తక్కువ పులులు మనకి అరుణాచల్ ప్రదేశ్లోని కమ్లంగ్ అనమాట. పులి మన దేశ జాతీయ జంతువు 1972లో చేయబడింది. పులికి ముందు జాతీయ జంతువుగా సింహం ఉన్నింది. పులి శాస్త్రీయనామం ప్యాంతారా టైగ్రీస్ అనమాట. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పా, అవన్నీ కూడా నోట్ చేసుకొని చదువుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ఎన్ని పులులు ఉన్నాయంటే కనుక 76 లేటెస్ట్ నివేదిక ప్రకారం. క్వశ్చన్ నెంబర్ 7. కుల వృత్తులకు పనిముట్లను ఇచ్చే ఆదరణ 3 పథకమును ప్రారంభించిన రాష్ట్రం ఏది? చూడండి, కుల వృత్తులు మనకు చాలా కుల వృత్తులు ఉంటాయి కదా. ఇప్పుడు చాకలి రజకులు అంటాం కదా, చాకలి వాళ్ళను రజకులు అంటాం, వారు కావచ్చు. అదేవిధంగా కమ్మరి అంటే కంసాలీలు అనమాట, కంసాలి. అదే కుమ్మరి వాళ్ళు, కమ్మరి. అదేవిధంగా చాకలి అంటే రజకులు. వడ్రంగి చెక్క పని చేస్తారు కదా, వడ్రంగి వారు. అదేవిధంగా మనకి ఓకేనా ఈ బార్బర్ షాపులు పెట్టుకుంటారు కదా, వాళ్ళు మంగలి అంటాం, మా మంగలి. అటువంటి వాళ్ళు చాలా కులవృత్తులు ఉంటాయన్నమాట మనకు సమాజంలో. అటువంటి కులవృత్తులందరికీ కూడా వారికి పనిముట్లు అవసరం.
ఒకానొకప్పుడు చాలా కష్టపడాల్సి ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే కనుక మోడర్న్ యుగం కాబట్టి ఇది ఆధునాతనమైనటువంటి పనిముట్లు రావడం జరిగింది. అటువంటి ఆధునాతనమైనటువంటి పనిముట్లను అందించడం ఈ ఆదరణ 3 పథకం యొక్క ఉద్దేశం అన్నమాట. ఆదరణ 2లో ఏం చేసేవాళ్ళంటే కనుక ప్రభుత్వమే వారికి ఆ పనిముట్లను సెలెక్ట్ చేసి ఇచ్చేదనమాట. కానీ ఆదరణ 3లో ఏమవుతుందంటే కనుక ఈ చేతి వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో, కుల వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో, చేతి వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సిన పనిముట్లను వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చాకలి వారు రజకులు ఉన్నారు, వారికి ఏమవసరం, ఇస్త్రీ పెట్ట అవసరం ఖచ్చితంగా. ఇస్త్రీ పెట్టె ఇప్పుడు ఆధునాతనమైనటువంటి ఇస్త్రీ పెట్టెలు వచ్చింటాయి అన్నమాట. కాబట్టి అటువంటివి వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా మంగళివారు నాయ బ్రాహ్మణులు వారికి కావాల్సినటువంటి పనిముట్లు అవి చూసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి చెక్క పని చేసేవారు అంటే వడ్రంగిలు, ఈ వడ్రంగిలకు వారికి కావాల్సిన పనిముట్లు ఓకేనా వారు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే కుమ్మరి కుండలు తయారు చేయడానికి పనిముట్లు కావాల్సి ఉంటాయి కదా, అవి వారు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎవరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు 10% చెల్లిస్తే చాలు, మిగతా 90% ప్రభుత్వమే భర్తీస్తుంది అనమాట. కానీ ఇక్కడ సబ్సిడీ అనేటువంటి 90% ప్రభుత్వమే భరిస్తుందన్నమాట. 10% చెల్లిస్తే చాలన్నమాట. అదే ఆదరణ 3 పథకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం 2025-26 సంవత్సరానికి గాను కేటాయించిన బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు కేటాయించిందనమాట. ఆదరణ 3 పథకానికి ఎన్ని కోట్లు కేటాయించింది? 1000 కోట్ల రూపాయలు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు. కాబట్టి ఓకేనా, ఇది ఎవరికైనా అవసరమైతే కనుక ఆదరణ 3 పథకంలో భాగంగా మీరు ఓకేనా వెళ్ళి అక్కడ అప్లై చేసుకొని ఆ పనిముట్లను మీరు తీసుకోవచ్చు అనమాట. క్వశ్చన్ నెంబర్ 8. షెర్పులో మెప్మాను విలీనం చేస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినది? షెర్పులో మెప్మాను విలీనం చేస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినది. చూడండి, షెర్ప్ SERP గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఏదంటే షెర్ప్ అనమాట. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ షెర్ప్. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వచ్చేసి మెప్మా. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా. ఈ షెర్పులో ఇప్పుడు ఈ మెప్మాను విలీనం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. ఇప్పుడు మనందరికీ తెలుసు డ్వాక్రా సంఘాలు ఉంటాయి కదా, పొదుపు సంఘాలు. ఈ డ్వాక్రా సంఘాలు అనేటువంటివి మనకి షెర్పులో పనిచేస్తాయి, మెప్మాలో కూడా పనిచేస్తాయి. మెప్మాలో వచ్చేసి మనకి ఈ పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం అక్కడ పొదుపు సంఘాలకు పనిచేస్తుంది అన్నమాట. పొదుపు సంఘాలకు సహాయపడుతుంది మెప్మా. అదే గ్రామీణ ప్రాంతాలలో పొదుపు సంఘాలకు సహాయపడేది ఏదంటే కనుక షెర్ప్ అనమాట. అలా వేరువేరుగా కాకుండా ఇప్పుడు అన్నిటినీ ఒకే తాటిపైకి తెచ్చే విధంగా, ఒకే తాటిపైకి తీసుకురావాలి, ఈ యొక్క డ్వాక్రా సంఘాలందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశం మీద షెర్పులో ఈ మెప్మాను విలీనం చేయడం జరిగిందనమాట. SERP షెర్ప్. షెర్ప్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. రూరల్ అంటే గ్రామీణం అన్నమాట. దీని యొక్క ఫుల్ ఫామ్ షెర్ప్. మెప్మా ఫుల్ ఫామ్ MEPMA మిషన్ ఆఫ్ ఎలిమినేషన్ పావర్టీ ఫర్ ఓకేనా మున్సిపల్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతాలు అనమాట. పట్టణాల్లో ఉంటాయి కదా మున్సిపాలిటీలు, మున్సిపల్ ఏరియాస్, అక్కడ ఇదనమాట మెప్మా ఫుల్ ఫామ్. ఇప్పుడు తెలంగాణలో ఒకటే ఉంటుంది, ఇక్కడ నుంచి షెర్ప్. మెప్మా పనిచేయదు. మెప్మా వేరు, షెర్ప్ వేరు మామూలుగా. ఇప్పుడు షెర్ప్లో మెప్మాను విలీనం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని చదువుకోవాలి ఇంపార్టెంట్గా. ఏ రాష్ట్ర ప్రభుత్వం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. 9th క్వశ్చన్. సంగీత కళానిధి అవార్డు 2025ను అందుకున్న వారు ఎవరు? సంగీత కళానిధి అవార్డు 2025ను అందుకున్న వారు ఎవరంటే ఇక్కడ
శ్రీరామ్ కుమార్, శ్రీ ఆర్కే, ఆర్కే అంటే రామ్ కుమార్ అనమాట. శ్రీ ఆర్కే, ముద్దుగా ఆయన శ్రీ ఆర్కే, శ్రీ ఆర్కే అని పిలుస్తారు. ఈ రామ్ కుమార్కి ఇప్పుడు ఈ సంగీత కళానిధి అవార్డును సంగీత అకాడమీ వారు అందజేస్తున్నారన్నమాట. 2025 ఏడాదికి గాను. మ్యూజిక్ అకాడమీ కూడా ఉంటుంది మన భారతదేశంలో. ఆ మ్యూజిక్ అకాడమీ వాళ్ళు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రముఖమైన అవార్డు అనమాట ఇది. సంగీత కళానిధి అవార్డు ఎవరికి అందజేశారు ఈ ఏడాదికి? శ్రీ రామ్ కుమార్కు అందజేశారు. ఇతను ఒక ప్రముఖ వాయోలిన్ విద్వాంసుడు అనమాట. వాయోలిన్ విద్వాంసుడుగా గుర్తింపు పొందాడనమాట ఈ యొక్క శ్రీ రామ్ కుమారు. అతనికి ఈ అవార్డు దక్కింది. 2025 డిసెంబర్ 15 నుంచి 2026 జనవరి 1వ తేదీ వరకు 99వ వార్షిక సమావేశం, సంగీత అకాడమీ యొక్క వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారనమాట. 99వ వార్షిక సమావేశం 2025 డిసెంబర్ 15 నుంచి 2026 జనవరి 1వ తేదీ వరకు. దీని సందర్భంగా అక్కడ కచేరీలు కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తారనమాట. ఆ సందర్భంగా ఈ అవార్డును ప్రకటించినట్టుగా మ్యూజిక్ అకాడమీ తెలియజేసిందనమాట. 99వ వార్షిక సమావేశం సందర్భంగా ఈ అవార్డును ప్రకటించినట్లుగా మ్యూజిక్ అకాడమీ ప్రకటించింది. ఎవరికి? శ్రీ రామ్ కుమార్ గారికి, వాయోలిన్ విద్వాంసుడికి ఈ సంగీత కళానిధి అవార్డు అందజేయడం జరుగుతుంది. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక భారతదేశంలో సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం, ఓకేనా, సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఓకేనా ఏది అంటే కనుక జ్ఞాన్పీఠ్ పురస్కారం. ఇటీవల జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు? ఈ ఏడాది ప్రకటించారు, మొన్న ప్రకటించారు. జ్ఞాన్పీఠ్ పురస్కారం ఎవరికి ప్రకటించారు? అతను ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఎన్నవ ఏ భాష రచయిత? ఆ భాషకు సంబంధించి ఎన్నవ అవార్డు గ్రహీత? ఆయనకు నగదు బహుమతి ఎంత వస్తుంది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. లాస్ట్ క్వశ్చన్. చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ 2025 టైటిల్ అందుకున్న వారు ఎవరు? చూడండి, చైనీస్ గ్రాండ్ ప్రిక్స్. చూడండి, గ్రాండ్ ప్రిక్స్ అనగానే మనకి ఏమి థాట్ రావాలంటే ఇది ఫార్ములా 1 రేస్. ఫార్ములా 1 కార్ రేసింగ్ ఉంటుంది, ఫార్ములా 1. ఆ ఫార్ములా 1 రేసెస్ అనమాట. ఈ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ ఎవరు ఇక్కడ అంటే కనుక ఆస్కార్ పియాస్ట్రీ విన్నర్ అనమాట. మెర్సిడాస్ డ్రైవర్ అనమాట. ఇతను ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఫార్ములా 1 రేసర్ అనమాట. ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఫార్ములా 1 రేసర్ ఆస్కార్ పియాస్ట్రీ. మెర్సిడాస్కు కంపెనీ అనమాట. అది ఒక మెర్సిడాస్కు చెందిన డ్రైవర్ అనమాట. అతను విన్ కావడం జరిగింది చైనీస్ గ్రాండ్ ప్రిక్స్. ఇవి నోట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా. నా నుంచి మీకు క్వశ్చన్ అంటే కనుక కబడ్డీ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? కబడ్డీ వరల్డ్ కప్ 2025కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం నేను చెప్పాను ఇటీవలనే. ఆన్సర్ చేయండి, చూద్దాం. కబడ్డీ వరల్డ్ కప్. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. క్లాస్ నచ్చితే, క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి. మీరు 10 క్వశ్చన్లు విన్నారంటే నా క్లాస్ నచ్చినట్టే. కాబట్టి అందరూ లైక్ చేయాలి ఖచ్చితంగా. నేను ఎక్కడ మిమ్మల్ని అడుగుతూ ఉన్నా అంటే కనుక 10 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత అడుగుతూ ఉన్నా. ఓకేనా, ఈ రోజుకు సంబంధించి 10 అంశాలు అయిపోయిన తర్వాత అడుగుతున్నా. కాబట్టి మీరు అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.